ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 38వ శ్లోకం తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకంలో అర్జునుడు ఇలా అన్నారు: మహాత్మా, అనంతరూప, దేవదేవ, జగదాశ్రయ, సత్ అసత్తులకు పరమైనటి అక్షర పరబ్రహ్మ స్వరూపులు మీరే అయి ఉన్నారు. బ్రహ్మదేవునకు కూడా ఆది కారణ రూపులను కనుకనే సర్వోత్కృష్టులు అయినటువంటి మీకేలా నమస్కరింపకుందురు. ఇక ఈరోజు తెలుసుకునేటువంటి 38వ శ్లోకంలో ఎలా అంటున్నాడు: త్వమాదిదేవ పురుష పురాణ స్వసమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాంసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అనంతరూప, అంతము లేని స్వభావము గల, అంతము లేని స్వరూపము గల, లేక అనేక రూపములు గల ఓ కృష్ణ, త్వం నీవు ఆదిదేవ, మొదటి దేవుడవును, పురాణ పురుష, ప్రాచీన పురుషుడవును, అస్య విశ్వస్య, ఈ ప్రపంచమునకు, పరం, శ్రేష్టమైన, నిదానం, ఆధారమును, వేత్త, సమస్తమును తెలుసుకున్నవాడువును, వేద్యంచ, తెలియదగిన వాడువును, పరంధామచ, సర్వోత్తమైన స్థానమును, త్వం నీవు అపి అయి ఉన్నావు, త్వయా నీ చేత, విశ్వం ఈ ప్రపంచమంతయు, దతం వ్యాపింపబడి ఉన్నది. అనంతరూపులకు ఓ కృష్ణ, మీరు ఆదిదేవులను, సనాతన పురుషులను, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును, సమస్తమును తెలుసుకున్నవారును, తెలియదగిన వారును, సర్వోత్తమ స్థానమును అయి ఉన్నారు. మీ చేతని ఈ ప్రపంచమంతయు వ్యాపింపబడి ఉన్నది. కాబట్టి పరమాత్మ ఎటువంటి లక్షణములు గలవాడనమాట. ఆయనే ఆదిదేవుడు, ప్రాచీన పురుషుడు, ప్రపంచమునకు ఆధారభూతుడు, సమస్తము తెలిసినవాడు, తెలియదగినవాడు, సర్వోత్తమ స్థానము అలంకరించిన వాడు, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్నవాడు, అనంతరూపుడై ఉన్నాడు. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.